ఇక్కడ మోటార్ అనేది నడుస్తుంది. ఇక్కడ సౌండ్ కూడా వస్తుందని చెప్పుకోవచ్చు. జీ అని ఇలా వచ్చేసి కొద్దిగా చల్లగా ఉంది వెదరు అనేటట్టుగా అనిపించింది. ఎందుకంటే కొద్దిగా జలుబు చేయడం జరిగింది. చూడండి ఈ ప్రాంతం అంతా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎలా నడుస్తుందో మోటార్ వీ అని ఇక్కడ స్టార్టర్ నుంచి సౌండ్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఈ బోర్ మోటార్ నీళ్ళు వచ్చేసి బావిలో దుంకుతాయి. బావిలో దుంకిన తర్వాత బావి ఎక్కుతుంది అంటే వాటర్ అనేటివి ఎక్కువగా ఇంక్రీజ్ అవుతాయి. చూడండి బోర్ అనేది కింది నుంచి ఉందని చెప్పుకోవచ్చు. ఈ వాటర్ తీసుకుపోయి ఇలా వెళ్తాయి భూమిలో నుంచి. అక్కడ బావి ఉంది, బావిలో దుంకుతాయని చెప్పుకోవచ్చు. ఒకసారి చూపించడానికి ప్రయత్నిస్తాను ఆడ ఎలా దుంకుతున్నాయో వాటరు. చాలా వరకు నిండగా కొద్దిగా బావి అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ జమలమడుగు అంటే ఒక చెరువు లాంటిది ఉంది. అక్కడ నుంచి కూడా వాటర్ అనేటివి వస్తాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే చాలా వరకు చూడండి తాజా పండ్లు అని చెప్పుకోవచ్చు. చాలా మంచిగా ఉన్నాయి, హ్యాపీగా తినొచ్చు అనేటట్టుగా. ఒకసారి బావిని చూసి వద్దాం ఎలా ఉందో ఆ బావి. ఈ సూర్యుడు చూడండి మనకే కొద్దిగా వెలుతురు ఇస్తున్నాడు. ఈ జలుబు టైంలో కొద్దిగా జలుబు అయిందని చెప్పుకోవచ్చు. ఒకసారి బావి ఎలా దుంకుతుందో చూద్దాం. వాటర్ ఇక్కడ దూరం నుంచి చూపెడతాను. ఇక్కడ అన్నం వేసే వాళ్ళం, అన్నం వేయకుండా వరిసేను అనేది వేస్తుండే మేము. ఇప్పుడు వరిసేను కూడా వేయకుండా అయ్యాము. చూద్దాం ఒకసారి నీళ్ళు ఎలా కొడుతున్నాయో. చూడండి సౌండ్ ఎలా వస్తుందో, పైనుంచి వాటర్ అనేది ఎలా కొడుతుందో చూడండి. బావి ఎలా ఉందో. ఇక్కడ మధ్యలో ఒక చిన్న పైప్లో నుంచి వాటర్ అనేటివి వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ పైప్ చూస్తే కొద్దిగా మనకు కనపడట్లేదు, అటు సైడ్ ఉంది. సరే ఇంత దూరం వచ్చాను చూపిస్తాను. చూడండి ఎలా దుంకుతుందో వాటర్ అనేటివి. ఆ బోర్ నుంచి ఇక్కడికి వస్తాయని చెప్పుకోవచ్చు వాటర్. నేను ఇప్పుడైతే వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి ఎలా ఉందో చూడండి. ఇక్కడ ములక్కాయల చెట్టు అనేది వేయడం జరిగింది. ఇంకా చాలా చెట్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొద్దిగా జలుబు చేసింది. అక్కడ పని చేస్తున్నాడు మా నాన్న అని చెప్పుకోవచ్చు. చూపిస్తాను పొలం ఎలా ఉందో. ఇక్కడ చాలా వరకు చాలా వేరే చెట్లు మొలిచాయని చెప్పుకోవచ్చు. ఈ చెట్లు ఎలా ఉన్నాయి చూడండి. అర్థం కాని చెట్లు, ఏం చెట్లు కూడా తెలియదు. ఇక్కడ చాలా వరకు వ్యవసాయం పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. ఈసారి పండ్లు వచ్చేసి చాలా మంచిగా అయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రతి చెట్టుకి ఈసారి మంచిగా పండుతున్నాయి. చేను ఇక్కడ అని చెప్పుకోవచ్చు. కొద్దిగా జలుబు, లైట్ జలుబు అనేది చేసింది. వేడివి తినాలి గరం గరం, అప్పుడైతే మనం కూడా వెచ్చగా ఉంటాం. ఇక్కడ శివరాత్రి అయిపోయింది, అయినా ఒక చిన్న చలి అనేది కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇది పరిస్థితి. ఉంటాను, మరొక కొత్త వీడియోతో కలుస్తాను. సూర్యుడు మార్నింగ్ ఇలా వచ్చి నిలబడితే చాలా మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మరొక కొత్త వీడియోతో కలుస్తాను. ఉంటాను, సెలవు తీసుకుంటున్నాను.